ఇక హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టడంపై సీరియస్ అయింది. నోటీసులు ఇచ్చి మరీ వివరణకు సమయం ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా వినరా అంటూ హైకోర్టు మండిపడింది. ఇలానే చేస్తే హైడ్రా మూసివేయాల్సి వస్తుందంటూ ఘాటుగా స్పందించింది. రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టడంపై సీరియస్ అయింది. నోటీసులు ఇచ్చి వివరణకు సమయం ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా వినరా అంటూ హైకోర్టు మండిపడింది. ఇలానే చేస్తే హైడ్రా మూసివేయాల్సి వస్తుందంటూ ఘాటుగా స్పందించింది. రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సాయి. హైడ్రాపై హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా హైడ్రా ప్రూఫ్కి సంబంధించి సెలవు రోజుల్లో కూడా కూల్చివేతలపై హైకోర్టు అయితే సీరియస్ అయింది. ముఖ్యంగా నోటీసులు ఇచ్చి వివరణకు సమయం ఇవ్వాలంటూ కూడా హైకోర్టు అయితే సూచించిన నేపథ్యంలోనే ఎన్నిసార్లు చెప్పినా వినరంటూ కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలానే చేస్తే హైడ్రా అనే సంస్థనే పూర్తిగా మూసివేయాల్సి వస్తుందంటూ కూడా హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే మరొక పక్క రాత్రికి రాత్రే హైదరాబాద్ సిటీ మొత్తాన్ని కూడా రూపురేఖలు మీరు మార్చేస్తారా అంటూ కూడా ఇటు హైకోర్టు కూడా సీరియస్ అయిందని తెలుస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే తెలంగాణ హైదరాబాద్ లోని హైడ్రా సంస్థ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కూడా హైడ్రా దూకుడు పెంచుతూ కూడా ఇటు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద కావచ్చు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో జరిగిన కన్స్ట్రక్షన్స్ మీద అన్నింటిని కూడా పూర్తిగా నేలమట్టం చేస్తుంది. కానీ ఏదైతే హైడ్రా తన తీరు అంటే ఇటు సెలవు రోజుల్లో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే నోటీసులు ఇచ్చి వాళ్ళకి సమయం కూడా ఇవ్వకుండా ఏదైతే కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా హైడ్రాపై ఈ రోజు హైకోర్టు కూడా సీరియస్ అయింది. ముఖ్యంగా ఏదైతే ఈ కూల్చివేతలపై అంటే ఏదైతే హైడ్రాకు సంబంధించి నోటీసులు ఇచ్చినా సరే దానికి వివరణ కోసం కొద్ది సమయం ఇచ్చి ఆ తర్వాత ఆ వివరణ స్వీకరించిన తర్వాత అది కూడా నార్మల్ గా లేకపోతే ఆ తర్వాత బిల్డింగ్ కూల్చివేతలు అయితే కొనసాగించాలి. కానీ ఎప్పుడైతే హైడ్రా ఈ నోటీసులు ఇచ్చి ఇమీడియట్ గా వాటిని అయితే కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే హైకోర్టు ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నోటీసులు ఇచ్చి వివరణ సమయం ఇవ్వాలని, అలాగే ఎన్నిసార్లు చెప్పినా మీరు ఈ పద్ధతి మార్చుకోవడంతో కూడా హైకోర్టు అయితే సీరియస్ అయింది. అలాగే ఒకవేళ హైడ్రా ఇదే తరహాలోని అంటే లీగల్ గా ఉన్న ఆప్షన్స్ అన్ని వ్యతిరేకిస్తూ కూడా హైడ్రా లీగల్ గా కాకుండా ఇటు హైకోర్టు చెప్పిన విధంగా కాకుండా దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా ముందుకెళ్తే హైడ్రా సంస్థ ఉంటుంది. లేదు ఇలాగేనే ఏదైతే సెలవుల పూట కూల్చివేయడం, అలాగే నోటీసులు ఇచ్చి ఇమీడియట్ గా కూల్చివేయడం, వివరణ ఇవ్వకుండానే మీరు కూల్చివేయడం జరిగితే కనుక హైడ్రా సంస్థను అయితే పూర్తిగా తీసేస్తామంటూ కూడా హైకోర్టు హెచ్చరించిందనే చెప్పొచ్చు సాయి. థ్యాంక్ యూ కుమార్.